వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమలలోని హోటల్లో రెవెన్యూ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆహార భద్రతా సిబ్బంది సన్నిధానం ప్రాంతం నుంచి తనిఖీలను ప్రారంభించారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు, తినుబండారాల దుకాణాల నుంచి ఆహార నమూనాలను సేకరించారు. వాటిని నాణ్యతా పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ముఖ్యంగా ఐస్ క్రీంలు, త్రాగునీరు, పాలు వంటి త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని హోటల్స్లలో శాంపిల్స్ కలెక్ట్ చేశామని ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్ తెలిపారు. శాంపిల్స్ పరిశీలనకు పంపామని, ఫుడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోతే ఖచ్చితంగా ఆ హోటల్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. నమస్కారం అండి. ఈరోజు పై అధికారుల ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని ప్రముఖ ఎస్టాబ్లిష్మెంట్స్ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్ట్ చేసి శాంపుల్స్ తీసి అనాలిసిస్ పంపడం జరుగుతుంది. ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా రిపోర్ట్ ఆధారితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా క్రౌడ్ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఆహారం వినియోగిస్తారో అటువంటి చోట్ల శాంపుల్ తీసి సేకరించి చర్యలు తీసుకొని పై అధికారుల ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి ఈరోజు సన్నిధానంతో మొదలు పెడుతున్నాము. ఈ మిగతా రెస్టారెంట్స్ కూడా ఇన్స్పెక్షన్ చేసి శాంపుల్ తీయడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ అనే కాదండి, బేసిక్గా ప్రముఖ విఐపీలు వచ్చే ఏరియా కాబట్టి అన్ని తీసి టెస్టింగ్ పంపించమని చెప్పి అధికారుల ఆదేశాలు ఉంది. దాని ద్వారా వచ్చాము. ముఖ్యంగా ఐస్ క్రీమ్లు, ఈ కోల్డ్ ఐస్ క్రీమ్, వాటర్ మోస్ట్ సెన్సిటివ్ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి వాటిపైన శాంపుల్స్ తీసి పంపిస్తాం. నేను అన్నానంటే అటువంటి ఎటువంటి అంటే కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. బట్ వచ్చింది కాబట్టి మొదటి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇలాంటి అన్ని రెస్టారెంట్స్లో వాటరు, మిల్క్, ఐస్ క్రీమ్స్ పైన శాంపుల్స్ చేసి పంపించడం జరుగుతుంది. నేను ఒక అబ్బాయి ఐస్ క్రీమ్ తిని ఫుడ్ పాయిజన్ అయిన హాస్పిటల్. ఎక్కడండి? ఇక్కడ ఇక్కడ మనకి ఆ దృష్టికి రాలేదు.